ఉంటాం కదా, భగవంతుడు వచ్చి నీకు ఏం వరం కావాలో కోరుకో అని అంటుంటారు. ఆ వరం అనే ఆ పదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అంటే ఏదైతే నిన్ను ఉద్ధరిస్తుందో, ఏదైతే నీ జీవితాన్ని మారుస్తుందో, ఏ మార్పు అయితే నీకు అవసరమో అటువంటి వరాన్ని కోరుకోగలగాలి. అది మనకెలా తెలుస్తుంది? అమ్మవారే పోల్చుకుని ఇస్తుంది. నాకు ఏం లేదు అమ్మకి తెలుసు. కాబట్టి ప్రతి చిన్న కోరిక మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ అమ్మ నాకు ఈ వరం ఇవ్వు, ఈ వరం ఇవ్వు అనకూడదు. మనకి కోరిక అలాగే అవసరము ఈ 2 పదాలని కూడా మన శాస్త్రం చాలా జాగ్రత్తగా చెప్పింది. ఏది అవసరమో అది ఖచ్చితంగా అడగాలి. సంతానం కావాలి, సత్సంతానం కావాలి, వాళ్ళకి విద్య కావాలి, సత్ప్రవర్తన కావాలి, అలాగే ఇంట్లో మనుగడ కొనసాగించాలి అంటే డబ్బులు కావాలి. ఇలా ఇవన్నీ అవసరాలు, అవి కోరికలు కావు. ఒక్కొక్కసారి అవతల వాళ్ళు పతనం అయిపోయినా పర్వాలేదు, నేను ఏదైతే అనుకున్నానో అది సాధించాలి అని అనుకుంటూ ఉంటాం. రావణాసురుడు కూడా తపస్సు చేసి కోరికలు కోరుకున్నాడు, బలం కావాలి అని కోరుకున్నాడు. అలాగే నాకు నువ్వు కావాలి ఈశ్వర అని కోరుకున్నాడు. ఏమైంది? ఈశ్వరుడు వచ్చాడా? వచ్చినట్టే వచ్చి అక్కడే ఉండిపోయాడు గోకర్ణంలో, లంక వరకు వెళ్ళలేదు. అలాగే బలం ఇచ్చాడు, కానీ ఆ బలం వల్ల అహంకారంతో విర్రవీగుతున్నాడు కాబట్టి రావణాసురుడి యొక్క బలం ఎందుకు పనికి రాకుండా చేసేశాడు. ఈశ్వరుడు ముందే శాపం ఇస్తాడు, రావణ ఏ బలంతో అయితే నువ్వు విర్రవీగిపోతున్నావో ఈ బలం నీకు పనికి రాకుండా పోతుంది, దీనివల్ల నువ్వు పతనమైపోతావు. కాబట్టి మనకి ఉన్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎప్పుడైతే దుర్వినియోగం చేసుకుంటామో అప్పుడు ఖచ్చితంగా మనకి ఎన్ని ఉన్నా, ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎంత సంపద ఉన్నా అంత వృధా. కాబట్టి అమ్మ నువ్వు ఏ వరమైతే ఇస్తావు అంటే మనకి ఎన్నో రకాల లక్ష్మీ రూపాలు చెప్తారు కదా, అష్టలక్ష్ములు అని అంటారు. వాస్తవానికి మన శాస్త్రం 6 లక్ష్ముల గురించి మాట్లాడుతుంది. అందులోనే మనకి విద్యాలక్ష్మి అని, అలాగే గజలక్ష్మి అని, మరి సంతాన లక్ష్మి అని, ఇలా ఎన్నో పేర్లతో మనం లక్ష్మీదేవిని కొలుచుకుంటూ ఉంటాం. ఇన్ని రూపాలు మనం కొలుచుకున్నా చివరికి మనకి మోక్షలక్ష్మి అంటే ఏ కోరికల వల్ల అయితే ఆత్మ అన్నది పరిశుద్ధమవుతుందో, ఆత్మ పరమాత్మతో కలవగలుగుతుందో, అంటే మోక్షం లభిస్తుందో అటువంటి వరం ఇవ్వు తల్లి అని కోరుకోగలగాలి. ఏది శాశ్వతం కాదు అని తెలుసుకోగలగాలి. ఏ ఆనందము, ఈరోజు ఏదో కొనుక్కున్నాం, ఆనందంగా ఉన్నాం, ఎంతకాలం ఉంటుంది? 2 రోజులు, 3 రోజులు, 3 నెలలు, 4 నెలలు. ఆ తర్వాత మళ్ళీ మనసు ఇంకేదో అడుగుతుంది, దాని వెనక పరిగెడుతూ ఉంటాం, అది తెచ్చుకుంటాం, మళ్ళీ ఆనందం. మళ్ళీ ఈ ఆనందం శాశ్వతంగా ఉంటుందా? వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలా మన కోరికలు మారుతూనే ఉంటాయి. శాశ్వతంగా మనం కోరుకోవలసిన అద్భుతమైన వరం అంటే తల్లి ముక్తిని, మోక్షాన్ని, విడుదలని, వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని ఇవ్వు అని అడగగలగాలి. అంతకన్నా గొప్ప వరం మనిషికి ఇంకొకటి ఉండదు. ఎప్పుడు వైరాగ్యం పెంచుకోవాలి. వైరాగ్యం అంటే మళ్ళీ ఇంట్లో వాళ్ళందరినీ విడిచిపెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోవాలా అన్నది కాదు. ఒక పదార్థం పైన, పరిస్థితి పైన వైరాగ్య భావన కలగాలి. ఇది ఉంటే ఆనందం, ఇది లేకపోతే నాకు ఆనందం లేదు అని అనుకోకూడదు. ఇది లేకపోయినా నా స్థాయి మారకూడదు. శ్రీరామచంద్రుడే గొప్ప ఉదాహరణ కదా. ఆయన అడవిలోకి వెళ్ళినా ఆనంద స్థాయిలో ఉన్నారు, ఆయన అయోధ్యలో ఉన్నా ఆనంద స్థాయిలో ఉన్నారు. ఆయన ఏ రూపంలో ఉన్నా, లేకపోతే ఎక్కడ ఏ అవస్థలో ఉన్నా ఆనంద స్థాయిలో ఉండగలగాలి అనేటట్టుగా ఆయన ధర్మాచరణ చేస్తూ ఉండేవారు. అంటే ఇవన్నీ కథలు మనకి నిదర్శనమే. అందుకే ఒక పూజ చేసేటప్పుడు చిన్న చిన్న కోరికలతో అమ్మవారిని వేధిస్తే అమ్మవి ఇచ్చేస్తారు. అమ్మకి పెద్ద పని కాదు. కాకపోతే వాటితో శాశ్వత ఆనందం ఉంటుందా? అది వరం కింద రాదు. కాబట్టి వరలక్ష్మి అని ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో ఆ వరలక్ష్మిని ఏం కావాలి అని కోరుకోవాలి అన్నది శాశ్వత ఆనందం. అది ఏ పదార్థంలో ఉంది? మన ప్రవర్తనలో ఉంది, మన మాట్లాడే తీరులో ఉంది. ఒక దగ్గరికి వెళితే నలుగురు మనల్ని చూసి నవ్వుతూ అమ్మయ్య ఈవిడొచ్చింది, కాస్తసేపు ఆనందంగా ఉంటుంది అని అనుకోగలగాలి. ఈ వ్యక్తి వచ్చాడు బాగుందని అనుకోగలగాలి. అమ్మో వచ్చాడా అని అనుకోకూడదు కదా. అందుకని మన ప్రవర్తన తీరు, మన ఆలోచనలు ఇవన్నిట్లో మార్పు రావాలి. అది గొప్ప వరం. మనిషికి కావలసింది అటువంటి వరాలు. కాబట్టి చిన్న చిన్న కోరికలతో ఇలాంటి పూజలు మనం చేసినా వృధా అయిపోతాయి. కాబట్టి వరలక్ష్మిని అమ్మ ఒక గొప్ప వరం ఇవ్వు, జ్ఞానం ఇవ్వు, అలాగే మేం చేసే క్రియ జ్ఞానంతో ఉండాలి, దానికి కావలసిన బలం ఇవ్వు అని అడుగుదాం. అదే గొప్ప వరలక్ష్మి పూజ అవుతుంది. లక్ష్మీదేవి అవన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది వరలక్ష్మి రూపంలో. నమస్తే.